ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ సినిమానే పుష్ప 2ది రూల్. మరి ఈ భారీ చిత్రం ఆ అంచనాలు అన్నీ అందుకుందో లేదో ఇప్పుడు సమీక్షలో పరిశీలిద్దాం. కథ. ఇక కథలోకి వస్తే, పార్ట్ 1కి కొనసాగింపుగానే పుష్పరాజ్, అల్లు అర్జున్ ఎర్రచందనం సిండికేట్లో రారాజుగా తన భార్య శ్రీవల్లి, రష్మిక మందన్న మాట కోసం ఎంత దూరం అయినా వెళ్లగలిగేలా మారుతాడు. ఇంకో పక్క తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం కూడా ఎన్నో అవమానాలు పడినప్పటికీ ఎదురు చూస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీవల్లి అడిగిన ఒక చిన్న మాట కోసం తాను ఎంతవరకు వెళ్లి రాజకీయాలు ఎలా శాసించాడు. మరోపక్క పుష్పని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న భన్వర్ సింగ్ షెకావత్, ఫహాద్ ఫాజిల్ ఏం చేస్తాడు. పుష్పకి తను కోరుకున్న ఇంటి పేరు తన అన్న మోహన్, అజయ్ నుంచి ఇప్పటికి అయినా తెచ్చుకోగలిగాడా. ఈ క్రమంలో పుష్ప జర్నీ ఎలా సాగింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సాలిడ్ సీక్వెల్ ఆ అంచనాలు రీచ్ అయ్యే మాసివ్ సీక్వెన్స్ లతో దుమ్ము లేపే హై మూమెంట్స్తో నిండి ఉందని చెప్పాలి. సినిమా ఆరంభం నుంచే సుకుమార్ తన మార్క్ డీటెయిలింగ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెన్స్ లతో కన్నుల పండుగలా మంచి అడ్రినలిన్ రష్ ఇచ్చే సన్నివేశాలతో నింపేశారు. ముఖ్యంగా పుష్ప రోల్ని మరింత స్ట్రాంగ్గా చూపించే సన్నివేశాలు అయితే మాస్ ఆడియన్స్కి ఫుల్గా ఎక్కేస్తాయి అని చెప్పడంలో డౌట్ లేదు. బన్నీపై ఒక్కో సీన్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో సినిమాలో పేలాయి. ఇలా సుకుమార్ సాలిడ్ స్క్రీన్ ప్లేని ప్రెజెంట్ చేసి బన్నీ ఫ్యాన్స్కి ఇలాంటి ఒక హీరో పాత్రని ఇష్టపడేవారు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇవి కాకుండా సినిమాలో ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఇక ముఖ్యంగా సినిమాలో ఆయువు పట్టు ఏదన్నా ఉంది అంటే అది సెకండాఫ్ అని చెప్పాలి. అప్పుడు వరకు చూసిన ఫస్టాఫ్ బాగానే ఉంటుంది, కానీ సెకండాఫ్లో ఇచ్చే హై సీన్స్ మాత్రం ఊహించని రీతిలో ఉంటాయి. ఫస్టాఫ్ అంతా సుకుమార్ కనిపిస్తే సెకండాఫ్ మొత్తం బన్నీ కనిపిస్తాడు. నిజానికి తను సుకుమార్ డైరెక్షన్ నే డామినేట్ చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ జాతర సీన్లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అయితే నభూతో న భవిష్యత్ అనే స్థాయిలో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మొత్తంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించి అత్యద్భుతంగా రక్తి కట్టించాడు. అలాగే ప్రీ క్లైమాక్స్లో రప్ప రప్పా యాక్షన్ బ్లాక్ కూడా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో కూడా అల్లు అర్జున్ తన విశ్వరూపం చూపించాడు. అలాగే తన యాక్షన్ బ్లాక్లు మేనరిజంలో అయితే తనలోని పర్ఫెక్ట్ నటుడిని చూపిస్తాయి. ఇంకా జాతర సీన్లో రష్మికపై సీన్ విజిల్ కొట్టిస్తుంది. ఇంకా నటుడు ఫహాద్ ఫాజిల్ తన ఎంట్రీ సీన్ నుంచి పలు సన్నివేశాలు అందులో తన నటన తన వెర్సటాలిటీ చూపిస్తాయి. ఇక వీరితో పాటుగా సినిమాలో ఉన్న ప్రధాన నటీనటులు, వారిపై ఫస్ట్ పార్ట్కి రెండో పార్ట్కి కొనసాగింపుగా తీసుకున్న జాగ్రత్తలు, కొత్తరకం స్మగ్లింగ్ ఐడియాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా ఐటమ్ సాంగ్లో కనిపించిన శ్రీలీల ఫుల్ సాంగ్లో దుమ్ము లేపేసింది. యువ నటుడు తారక్ పొన్నప్ప క్రేజీ రోల్లో మ్యాడ్ పెర్ఫార్మెన్స్ అందించాడు. ఇంకా క్లైమాక్స్లో పుష్ప రోల్కి ఒక ఎమోషనల్ ముగింపు బాగుంది. మైనస్ పాయింట్స్. ఈ చిత్రంలో మెయిన్గా ఒక బలమైన ఘర్షణ పెద్దగా ఉన్నట్టు అనిపించదు. బన్నీ రోల్ని హైలైట్ చేయడానికి పలు ఎపిసోడ్స్ ఉన్నట్టు ఉంటాయి తప్పితే ఒక సరైన లైన్లో కథ సాగినట్టు అనిపించదు. మెయిన్గా కొన్ని సీన్స్తో మాత్రమే, అక్కడక్కడ సాలిడ్ హై ఇచ్చే మూమెంట్స్తో మాత్రమే సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా సినిమాలో ఫహాద్ ఫాజిల్ రోల్ మాత్రం డిజపాయింట్ చేస్తుంది. తనపై ఒక క్రేజీ ఇంట్రడక్షన్ నుంచి తన రోల్ కామెడీగా మారిపోయింది అనే భావన ఆడియన్స్లో కలుగక మానదు. ఇంకా సెకండాఫ్లో తన ప్రెజెన్స్ చాలా వరకు మాయం అయిపోయింది. వీటితో పాటుగా సినిమా మొదలుకి ఎండింగ్కి పర్ఫెక్ట్ ముగింపు దర్శకుడు ఇచ్చి ఉంటే బాగుండేది. అసలు పార్ట్ 3 అనే లీడ్కి అంత ఎగ్జైటింగ్గానే ఏదీ అనిపించదు. ఇది మాత్రం చాలా చప్పగా అనిపిస్తుంది. సాంకేతిక వర్గం. సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా అవసరం అయిన చోట అంతా ఆ గ్రాండియర్ ఖర్చు కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా సినిమాలో ఆ వింటేజ్ బ్యాక్ డ్రాప్ డీటెయిల్స్ కానీ జాగ్రత్తలు కానీ బాగున్నాయి. ఇంకా సినిమాలో యాక్షన్ బ్లాక్లు అదిరిపోయాయి.
అల్లు అర్జున్ని ఎలా కావాలంటే అలా వాడుకున్నారు. అందులో బన్నీ తన మార్క్ గెస్చర్స్, మేనరిజంలో వాటికి మరింత స్టైలిష్నెస్ తీసుకుకొచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ థియేటర్లలో ఇంకా బాగుంది. అలాగే జాతర సాంగ్ స్పెషల్ అట్రాక్షన్. నేపథ్య సంగీతాలు కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే పైన ప్లస్ పాయింట్స్ లో చెప్పినట్టు తన మార్క్ డీటైలింగ్ గాని అల్లు అర్జున్ సహా ఇతర పాత్రలని ఆవిష్కరించిన విధానం, ముఖ్యంగా ఎమోషన్స్ ని వాటికి జస్టిఫికేషన్ ఇచ్చి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని తను అందిస్తారు. అయితే కథలో మరీ అంత బలమైన పాయింట్ ఉన్నట్టు అనిపించదు. ముగింపు కూడా ఇంకా బెటర్గా ఇచ్చి ఉంటే బాగుండు, కానీ ఉన్నంతలో మాత్రం అదరగొట్టేశారు. తీర్పు ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ పుష్ప 2 ది రూల్ టైటిల్ కి తగ్గట్టుగానే ఒక ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ లెక్కలు ఎక్కడ ఆగుతాయో కానీ సినిమా మాత్రం అంచనాలు రీచ్ అయ్యే విధంగా మంచి ట్రీట్ ఇస్తుంది. కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ అల్లు అర్జున్ పీక్ పెర్ఫార్మెన్స్, తనపై ఎలివేషన్స్, తనపై ఎమోషన్స్ ప్రతి ఒక్కటి డెఫినెట్ గా ఆడియన్స్ తో ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి, నవ్విస్తాయి, ఎమోషనల్ అయ్యేలా కూడా చేస్తాయి. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యారు. వీటితో పుష్ప పార్ట్ 2 వరకు ఆడియన్స్ కి అసలు నిడివితో సంబంధమే లేకుండా మళ్లీ మాసివ్ ట్రీట్ ని అంతకు మించే అందిస్తుంది.